ఇది ఏ కూడిక అండి? కుటుంబ ఆశీర్వాద కూడిక. ఏ కూడిక ఇది? సో ఈరోజు టైటిల్ నేను ఏం పెట్టాలనుకుంటున్నానంటే, ఆశీర్వాదము అనే ఓడలో నీ కుటుంబము ఉందా? ఏ ఓడలో? ఆశీర్వాదం అనే ఓడలో నీ కుటుంబము ఉందా? ఇది ఎక్కడైనా విన్నారా టైటిల్? ఎక్కడైనా విన్నారా చెప్పండి. ఇది దేవుడు ఇచ్చింది కాబట్టి మీరు వినరు. సో దేవుడు ఇచ్చింది అయితే అది చాలా వ్యత్యాసంగా ఉంటుంది, చాలా స్పెసిఫిక్గా ఉంటుంది అన్నమాట. మీరు ఏ వాళ్ళలో ఉండాలి? ఆశీర్వాదం అనేటటువంటి వాడలో మీరు ఉండాలి. ఆ ఆశీర్వాదం అనేటటువంటి వాడేమిటో ఈరోజు చూద్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథములు ఉన్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. ఎవరైనా చదువు వినిపిస్తారా? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. తర్వాత మీరు ఏం చదువుతారంటే 12వ వచనం చదవండి. 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు మమ్మల్ని నడిపించావు అంటే ఏదో గొప్ప కారణం ఉందని మేము విశ్వసిస్తూ ఉన్నా. ఈ యొక్క వాక్యము ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అందరితోని కూడా నీవు మాట్లాడుదువు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా. అందరి యొక్క హృదయాలతో నీవు మాట్లాడుదువు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ యొక్క రెండింతల ఆత్మ అభిషేకము చేత నన్ను అభిషేకించుదువు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ యొక్క వాక్యము ద్వారా నీ యొక్క హృదయంలో, నా యొక్క హృదయంలో నీ యొక్క మాటలు ఉంచి నీ యొక్క బిడ్డలతో మాట్లాడతావని విశ్వసిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చిన్న కథ ఏమిటంటే, అనగనగా భార్యాభర్త వారికి మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అయింది. అయితే వారికి 5 సంవత్సరాలు అయ్యేలోపు ఒక మగపిల్లాడు పుట్టాడు. పుడితే ఇప్పుడు కాదు, చాలా కాలం తర్వాత 1980 ఆ కాలంలో మనకు ఫోన్స్ ఉన్నాయా? దెర్ ఇస్ నో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవన్నీ ఏమీ లేవు. అప్పుడు ఏంటంటే లెటర్లు రాసుకోవాలన్నమాట. మీకేమీ హింట్ ఇవ్వడం లేదు, నేను ఆ అకౌంట్లు క్రియేట్ చేసుకోమని మామూలుగా చెప్తున్నాను. సోషల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయని. కాబట్టి అప్పుడు భార్యాభర్త ఉన్నారు. ఉంటే భార్యను అలాగనే తల్లిదండ్రులను విడిచి భర్త అమెరికా దేశం వెళ్ళవలసి వచ్చింది. దేని నిమిత్తం అంటే చిన్న పని నిమిత్తం, అంటే అక్కడ జాబ్ నిమిత్తమే వెళ్ళవలసి వస్తే అక్కడికి వెళ్ళే సంవత్సరం అయ్యింది. ఇప్పుడైతే వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇవన్నింటి ద్వారా మనం యూజ్ చేసుకుని ఏం చేస్తున్నాం అంటే వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం, మెసేజ్లు పంపించుకుంటున్నాం. మరి అటువంటి సందర్భంలో, అటువంటి కాలంలో 90, 80 అంటే ఆ సంవత్సరాల్లో ఫోనే మనకి అవైలబుల్గా లేదు. ఉన్నా సరే డబ్బా ఫోన్లు అన్నమాట. అయితే ఏమైందంటే అప్పుడు ఆయన సంవత్సరం అయింది, ఒక లెటర్ రాశాడు అన్నమాట. ఆ లెటర్ ఏంటో తెలుసా? అందులో ఏమి ప్రత్యేకత ఏమీ లేదు. ఒకటే ఏంటంటే, భార్య బాగుందా, నువ్వు బాగున్నావా, మన కొడుకు బాగున్నాడా, నా తల్లిదండ్రులు బాగున్నారా, అత్తామాంగారు బాగున్నారా, అయ్యే రాశాడు అనమాట. ఎవరికి? భార్యకి రాశాడు. భార్యకి రాస్తే ఈ పోస్ట్ మ్యాన్లు ఉంటారు కదా, ఆ పోస్ట్ మ్యాన్స్ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మంచోళ్ళు ఉండరు. ఏం చేస్తారంటే ఆ లెటర్లో ఏముందో నేను చూడాలి. అమెరికా దేశం నుంచి వచ్చింది,
ఆ లెటర్లో డబ్బు ఉందా, డాలర్ ఉందా, ఏముంది నేను చూడాలి. ఎందుకంటే డాలర్ లెటర్లో పంపించినా సరే వెళ్ళి మార్చుకోవచ్చు. కాబట్టి లెటర్ ఉందా, డాలర్ ఉందా, ఏది ఉందా అని నేను చూడాలనుకున్నాను. చూడాలనుకుంటే అది ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఏమైందంటే తీసి చదివాడు అనమాట. అందులో ఏముందో తెలుసా? మీరందరూ బాగున్నారా అని భార్యని అడిగాడు, కొడుకు ఎలా ఉన్నాడని అడిగాడు, అత్తమాంగారి గురించి అడిగాడు, ఆయన తల్లిదండ్రుల గురించి అడిగాడు. అడిగితే చదివి మామూలు కామన్గా తీసి పాడేశాడు అనమాట. ఎందుకు కామన్గా తీసుకున్నాడు, మామూలుగా సాధారణంగా తీసుకున్నాడు అని అంటే ఆ యొక్క లేఖ విలువ ఆయనకి తెలియలేదు. ఏం తెలియలేదు? ఆ లేఖ విలువ ఆయనకి తెలియలేదు. ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? భార్యకి అమెరికా దేశం నుంచి వచ్చింది. భార్యకి ఎక్కడి నుంచి వచ్చింది? భర్త దగ్గర నుంచి వచ్చింది. వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఆ యొక్క బంధాన్ని బట్టి వారు ఇద్దరికి కూడా ఆ యొక్క రిలేషన్షిప్ బంధం ఏమిటో, ఆ యొక్క ప్రేమ ఏమిటో వారికి తెలిస్తే ఏం జరిగిందో తెలుసా? డోర్ దగ్గరకు వచ్చి వెంటనే ఇవ్వగానే ఆ లెటర్ ఆ పోస్ట్ మ్యాన్ వెళ్ళకుండానే ఇది మా భర్త నుంచి వచ్చింది అని వెంటనే తీసి అలా చదువుతుందన్నమాట. చదువుతూ ఆమె కన్నీరు గారుస్తూ ఉన్నది. ఎందుకో తెలుసా? ఆ యొక్క లేఖ ఆ భర్త భార్యను ప్రేమిస్తూ, కుటుంబాన్ని ప్రేమిస్తూ రాశాడు. ఆ రీతిగానే దేవుని బిడ్డలైనటువంటి మనకు ఎంతో ప్రేమగా మన జీవితాలు బాగుపడాలని, మన జీవితాలు చక్కదిద్దుకోవాలని, మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము చదివి అనేకమైనటువంటి వారికి మాదిరికరంగా జీవించాలని ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి లేఖ. హల్లెలూయా! అందరికీ అర్థమైందండి? అక్కడ భార్యకు భర్త అమెరికా దేశము నుంచి వ్రాసాడు. ఒక లేఖ వ్రాస్తే అందులో ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటి బంధము ఆమెకు తెలిసింది కనుక ఆమె ఏం చేసింది? కన్నీరు గాచి ఏడ్చింది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క విలువ నీకు తెలియకపోతే, దేవుని యొక్క ప్రేమ విలువ నీకు తెలియకపోతే, ఎన్ని సంవత్సరాలు మనము జీవితంలో క్రైస్తవులుగా బ్రతికిన వ్యర్థమని నేను చెప్తా. దేవుని యొక్క వాక్యమును ఈ రోజున వాక్య ప్రకారముగా నడుచుకోలేనటువంటి విశ్వాసులు ఉన్నారు. వాక్య ప్రకారముగా కట్టుకోలేనటువంటి జీవితాలు ఉన్నాయి. దేవుని యొక్క మాటకు విరుద్ధంగా ఉన్నటువంటి జీవితాలు ఉన్నాయి. అనేకమైనటువంటి కుటుంబాలు, ఎంతోమంది డైవర్స్ అంటూ, ఎంతోమంది కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, అప్పుల బాధల్లో ఉంటున్నారు, వ్యాధుల్లో ఉంటున్నారు, మాంత్రిక రోగాలతో వారందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు. అని అంటే ఏమిటో తెలుసా? వారి యొక్క కుటుంబాలలో దేవుని యొక్క వాక్యము కొరతగా ఉన్నది. హల్లెలూయా! వారి యొక్క కుటుంబాల్లో దేవుని యొక్క మాటకు విధేయులు అవి ఉండట్లేదు. వారి యొక్క జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ కానీ, దేవుడికి వారి యొక్క హృదయాల్లో ఇవ్వాల్సినటువంటి అవకాశము కానీ వారు ఇవ్వడం లేదు కనుక వారి యొక్క జీవితాలు సతమతమైపోతూ ఉన్నాయి. నమ్ముతారా? ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రోజున మనం చదువుకున్నది ఏమిటి అంటే నోవాహు గారి గురించి చదువుకున్నాం. ఇందులో ఆదికాండములో 39 పుస్తకాలు ఉంటే ఈ యొక్క 5 పుస్తకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంగ్లీష్ భాషలో పెంటాటిక్ అంటారు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ యొక్క 5 పుస్తకాల్లో మన దేనికి ఏం చెబుతుంది అని అంటే ఎక్కువ క్రియేషన్ గురించి చెబుతాయి. అలాగనే మన యొక్క పితరులు, యాన్సెస్టర్స్, వారి గురించి తెలియపరుస్తాయి అన్నమాట. ఈ రోజుని యొక్క ఆదికాండము, ఈ యొక్క పెంటాటిక్ అనేటటువంటిది లేకపోతే ఈ రోజున ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తర్వాత వచ్చేది కాదన్నమాట. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క ఆదికాండములో మనం మాట్లాడుకుంటే ఆదాము గారిని ఎవరు సృష్టించాడు? దేవుడు సృష్టించాడు. ఆదాము గారిని దేవుడు సృష్టించినప్పుడు ఆయనకు ఏదెను అనే థాట్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇచ్చి అక్కడ ఏం చేశాడు? నీవు ఏ పండు తినకూడదు చెప్పాలి. ఏ పండు తినకూడదు? మంచి చెడులనిచ్చు, లేకపోతే తెలియపరచు పండును తినకూడదు.
కానీ ఆయనకి సహాయకంగా చేసినటువంటి అవ్వ ఉంది కదా, ఆవిడ ఏం చేసిందంటే అక్కడ సర్పము చేత పురికొల్పబడి ప్రేరేపింపబడి ఆ యొక్క పండును తీసుకొచ్చి ఈయనకి ఇచ్చాడు. ఇస్తే తర్వాత దేవుడు పిలిస్తే ఈయన దిగంబరిగా ఉన్నాడని ఈయనకి తెలిసింది. దేవుడు ఏం చెప్పాడు ఆదాముతో? తినమని చెప్పాడా, తినద్దని చెప్పాడా? తినద్దని చెప్పాడు. అయితే ఆదాము ఏం చేశాడు? తిన్నాడు. ఆయన కుటుంబాన్ని కట్టుకోగలిగాడా? ఆశీర్వాదం వచ్చిందా? ఆశీర్వాదము బదులు ఆయన అవిధేయుడై ఉన్నాడు. ఎవరి మాటకు? దేవుని మాటకు అవిధేయుడు ఉన్నాడు. ఏమొచ్చింది ఆయనకి? శాపం వచ్చింది. అవిధేయులుగా ఉంటే దేవుని నుంచి శాపం వస్తుంది అనడానికి మనం ఏం చెప్పలేం, గ్యారంటీగా రావచ్చు. కానీ అట్ ద సేమ్ టైం నోవాహు గారు ఉన్నారు, మధ్యలో హానోక్ గారు ఉన్నారు. ఆయన జీవితం గురించి మాట్లాడడానికి ఈరోజు ప్రసంగం కాదు. నోవాహు గారు ఉన్నారు. ఉంటే ఆయన ఉన్నటువంటి జనరేషన్లో చాలామంది భ్రష్టులైపోయారు. చాలామంది దేవుని యొక్క మాటకు విధేయులై లేరు, అవిధేయులై ఉన్నారా లేదా? అయితే చాలామంది దేవుని మాటకు అవిధేయులు ఉన్నారు. అబద్ధములు ఆడుచు, తిరుగుచు, త్రాగుచు అలాగే జీవిస్తూ ఉన్నారన్నమాట. వారు ఆ రీతిగా జీవిస్తూ ఉంటే దేవుడు ఎన్నోసార్లు వారిని మార్చుదామని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే దేవుడు చేసుకున్నటువంటి ప్రజలు వారికి వార్నింగ్స్ కూడా ఇస్తే వారు మారు మనసు పొందారా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు మారు మనసు కలిగి ఉన్నారా? జీవించారా? దేవుడి యొక్క మాటకు లోబడి ఉన్నారా? వారు లేకపోవడం ద్వారా ఏమైందో తెలుసా? దేవుడు ఆ యొక్క తరములో ఆకాశము నుంచి చూస్తూ ఉంటే, పరమ నుంచి చూస్తూ ఉంటే, he found one person, ఆయన ఒక పర్సన్ని కలిగి ఉన్నారు. ఆయన ఎవరు అని అంటే ఆయన నోవాహు గారు. ఆయన ఆ యొక్క తరములో యథార్థులుగా ఉన్నారు. ఆయన నీతిపరుడుగా ఉన్నాడు. ఆయన ఎంతో నమ్మకము కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో దేవుని మాటకు విధేయుడై ఉన్నాడు. ఆయన దేవుడికి లోబడి ఉన్నాడు. ఆయన దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట ప్రకారముగా కూడా ఆయన జీవిస్తూ ఉన్నాడు. అయితే ఏం చెప్పాడో తెలుసా దేవుడు? నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నాను? జలప్రలయంతో ముంచి వేస్తాను. ఇంకో మాటలో చెప్పాలంటే మొత్తం నాశనము చేసేస్తాను అని చెప్పాడు అన్నమాట దేవుడు. అయితే మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి ఈయన కాపాడాలి కదా. ఎవరిని? నోవాహు గారిని, ఆయన కుటుంబాన్ని కాపాడాలి కదా. అయితే ఏం చేశాడో తెలుసా? మీరు 14 వచనం చదివితే, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ వాడ 300 మూరల పొడుగును, 50 మూరల ఎడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. హల్లెలూయా. ఆ వాడకు కిటికీ. చాలండి. ఇందులో దేవుడు నోవాహు గారికి ఏం చెప్పాడు? ఓడ చేసుకోమన్నాడు. ఓడ ఎందుకు చేసుకోమన్నాడు? జలప్రలయం నేను రప్పించబోచున్నాను. ఎందుకు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పాపముతో నిండిపోయి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నా యొక్క మాటకు లోబడి లేక, నా యొక్క మాట వినలేక, విన్నా సరే వారు లోబడట్లేదు, విన్నా సరే వారు అవిధేయులై ఉన్నారు. కాబట్టి నేను వారిని నాశనము చేస్తాను అని దేవుడు మాటిచ్చారు. అయితే మరి ఈయన నీతిమంతుడుగా ఉన్నాడుగా, యథార్థునిగా ఉన్నాడు కదా. మరి నీతిమంతుడుగా ఉన్నవాడికి కూడా ఆ యొక్క శిక్ష అయితే మంచిదండి. దేవుడు అవుతాడా? కాబట్టి ఏం చేశాడో తెలుసా? దేవుడు నోవాహు గారి కుటుంబాన్ని రక్షించడానికి ఆశీర్వాదం అనేటటువంటి వాడను ఆయన చేతే దేవుడు నడిపించుకొని, ఆయన చేతే దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కీలు పూయాలి అంటే, ఎక్కడ చెక్కలకి ఇప్పుడు మాలు పెడతాం కదా, గోళ్ళకి సిమెంట్ పెడతాం కదా, సిమెంట్ ఇసుక కలిపి ఎక్కడ కీలు పూయాలి, ఎక్కడ కర్ర పెట్టాలి, ఎక్కడ తలుపు పెట్టాలి అనేది 3 అంతస్తులు ఒక మేడగది వలె
ఆ యొక్క ఓడను తయారు చేయడానికి దేవుడు కృపను చూపించాడు. ఎవరికి? నోవాహు గారికి. అదే ఆశీర్వాదమైనటువంటి ఓడ. ఆశీర్వాదమైనటువంటి ఓడ నోవాహు గారు ఆయన యొక్క కుటుంబానికి కట్టుకొనగలిగాడు అని అంటే ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏమిటి అని అంటే దేవుని మాటకు లోబడి ఉన్నాడు. ఇక్కడ చాలా మంది కుటుంబాలు ఉంటున్నాయి. వారి యొక్క కుటుంబాలలో శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు. పాస్టర్ గారు ఎన్నోసార్లు వాక్యము ద్వారా నీవు వాక్యమునకు లోబడాలమ్మా, నీ కుటుంబము వాక్యమునకు లోబడాలి, అప్పుడు శాంతి సమాధానం ఉంటుంది, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అప్పులు బాధలు పోతాయి, ఇవన్నీ చెప్తుంటే కొంతమంది విని ఉన్నారు కానీ అది మర్చిపోయి ఉంటారు. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యమును మర్చిపోయినట్లయితే అది దేవునికి అవిధేయులుగా మనల్ని తయారు చేస్తుంది. నిజమంటారా? దేవుని యొక్క వాక్యము మనము ఎప్పుడైతే వినకుండా లేకపోతే విని వెంటనే మర్చిపోతామో ఏం జరుగుతుందో తెలుసా? మనము విధేయులై ఉండకుండా ఉంటే దేవుని ఆశీర్వాదం అనేటటువంటి ఓడలో మనం ప్రయాణం చెయ్యలేం. అక్కడ నోవాహు గారు ఏం చేస్తున్నాడంట? ఓడ కడుతున్నాడు. ఎక్కడి నుంచో పొలాలు తెచ్చుకుంటున్నాడు, ఎక్కడి నుంచో నరికి పొలాలు తెచ్చుకుంటున్నాయి. ఎవరు? నోవాహు గారు, ఆయన భార్య, ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, మొత్తం ఫ్యామిలీ అంతా కలిపితే 8. ఒక సంఘం అయిపోయింది దేవుని కృపను బట్టి. హల్లెలూయా! ఒక సంఘం అయిపోయింది. ఆ సంఘపరంగా దేవుడు ఏం చేసుకున్నాడు? నోవాహు గారి కుటుంబాన్ని దేవుడు, ద అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ టు సేవ్ ద ఫ్యామిలీ ఆఫ్ నోవా. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని అంటే నోవా గారి కుటుంబాన్ని ఏం చేయాలా? రక్షించాలి. కాబట్టి ఆయన నోవా గారి ఎక్కడి నుంచో అడవిలో నుంచి కావచ్చు, అక్కడ గోదావరి ఉందనుకోండి, పక్కన ఏదైనా కట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పొలాలు తెచ్చుకోవాలి. ఆ రీతిగా ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళ కుటుంబం అంతా కూడా పొలాలు తెచ్చుకుని ఇవన్నీ తెచ్చుకుని వాళ్ళు చేసుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటారు కదా, ఎందుకయ్యా నువ్వు చేసుకుంటున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా? నీకేమీ తెలీదా? నువ్వెందుకు చేసుకుంటున్నావు? నీకు తెలుస్తుందా అని చెప్తే నోవాహు గారు, మనం ఊహించినట్లయితే నోవాహు గారు ఏమని చెప్పుంటారంటే, నా దేవుడు చెప్పాడు జలప్రలయం వచ్చేస్తుందని, అది రాబోతుంది, కాబట్టి దేవుడు మమ్మల్ని మా కుటుంబాలని రక్షించడానికి దేవుడు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వాడను, రక్షించేటటువంటి వాడను నిర్మించుకోమన్నాడని చెప్తే చాలామంది చూసి నవ్వుకుని ఉంటారు. ఈ రోజున ఈ యొక్క సమాజంలో మనము క్రీస్తుని నమ్ముకుని రక్షకుడు అని ఆయన మనల్ని తెలుసుకుని, మనం ఆయన అందరినీ తెలుసుకుని, ఆయన రక్షకుడని, లోక రక్షకుడని తెలుసుకుని మనమందరము దేవుని సన్నిధానంలోనికి వచ్చాం. మనము సువార్త ప్రకటించినప్పుడు దెబ్బలు తగులుతాయి. సువార్త ప్రకటించినప్పుడు ఎంతోమంది హేళన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనము రక్షణ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాం కనుక. మనము ప్రజలందరినీ కూడా దేనికి తయారు చేస్తున్నామంటే మనము పరిశుద్ధమైనటువంటి ఓడలోనికి వారు ప్రవేశించాలి, వారు కూడా మనతో పరమునకు చేర్చబడాలి అని మనము కుటుంబ సమేతంగా వచ్చి మనము ఆశీర్వదింపబడినప్పుడు, మనం అనేకమైనటువంటి వారికి సువార్తను ప్రకటించినప్పుడు మనము కూడా ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నోవాహు గారిని ఎన్నుకొని దేవుడు నోవాహు గారి కుటుంబాన్ని రక్షించాడు. అక్కడ ఆయన పడినటువంటి అవమానాలు ఎన్నెన్నో ఉంటుంటాయి నాకు తెలుసు. కానీ ఆఖరికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? నోవాహు గారి కుటుంబాన్ని సురక్షితముగా ఉంచాడు. 40 దినాల్లో రాత్రింపగల్లో ప్రచండమైనటువంటి వర్షం, ఎంతోమంది నశించిపోయారు. కానీ నోవాహు గారి కుటుంబము మాత్రము ఏంది? రక్షించబడింది. ఇందులో ఉన్నారు కనుక రక్షించబడ్డారు. ఆశీర్వాదం అనేటటువంటి ఓడలో ఉన్నారు. హల్లెలూయా! ఈ రోజున నీవు కూడా ఆశీర్వాదం అనేటటువంటి ఓడలో ఉన్నావనే విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని సన్నిధి ఆశీర్వాదమైనటువంటి ఓడ. హల్లెలూయా! దేవుని సన్నిధి ఆశీర్వాదమైనటువంటి స్థలము. ఎంతోమంది ప్రజలు ఈ యొక్క స్థలములోనికి రాక ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క స్థలములో అడుగు పెట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా ప్రతి బంధకము నుంచి విడిపింపబడతారు గనక. హల్లెలూయా!
ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కుడికలో నీకు అప్పుల బాధలే ఉండవచ్చు. మీరు అనుకుంటారు ఏంటంటే ప్రతి పాస్టర్ గారు వచ్చి అప్పుల బాధలే ఉండవచ్చు, నీకు దేవుడు అప్పుని తీర్చేస్తాడు అని అంటారు, ఎందుకు ఈ పాస్టర్ గారు కూడా ఇలాగ అంటున్నారని మీరు అనుకోవచ్చు. చిన్న స్టోరీ చెప్తాను. నా బైబిల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు 3,000 రూపాయలు మేము సెమిస్టర్ అయిపోయాక తీసుకుని రమ్మన్నారనమాట. 3,000 రూపాయలని అందరికీ చెప్పారంట. 3,000 రూపాయలని చెప్తే కొంతమందికి మా క్లాస్కి మాత్రం 1,500 మాత్రమే అని చెప్పారు. అంటే సెమిస్టర్ అయిపోయాక కొంచెం మనీ పే చేయాలి, 1,500 అని చెప్పారు. మా లీడర్ కూడా, క్లాస్ లీడర్ కూడా 1,500 అని చెప్పాడు. చెబితే అందరం కూడా ఇంటర్వ్యూ రూమ్కి 1,500 రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతే 10 మంది అన్నమాట, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9 to 10 మెంబర్స్ ఉన్నారు. మేమందరం కూడా 1,500 రూపాయలు పెట్టుకుని ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళిపోతే అంతా అయిపోయాక ఇంటర్వ్యూ చేశాక ఏమన్నారంటే 3,000 రూపాయలు కట్టేసి మీరు క్లాస్లో రిసిప్ట్ తీసుకుని, పర్మిట్ రిసిప్ట్ అనమాట, అనుమతిస్తారు. ఆ రిసిప్ట్ ఉంటేనే క్లాస్లో అనుమతిస్తారు. అయితే అలా చేయండి అంటే మేము అందరం ఒకటే మాట అన్నాం, 1,500 తెచ్చుకోమన్నారు కదా, మీరు 3,000 అంటారు ఏంటి అన్న. అంటే అందరం కలిసి అడుగుతాం అనమాట. అంటే లేదు 3,000 అన్న. కావాలంటే మా లీడర్ని అడగండి, మా లీడర్ని పిలిపిస్తే ఆయన కూడా 1,500 అన్నాడు. అయితే సరే, ఏదైనప్పటికీ మీరు ఈరోజు మధ్యాహ్నం వరకు మీకు టైం ఇస్తున్నాం, మీరు వెళ్ళి ఏం చేయాలా, 3,000 రూపాయలు కట్టాలి. అయితే ఒక సార్ ఉన్నాడు అనమాట. నేను మెట్లు దిగుతున్నాను, ఆ సార్ ఫ్యాకల్టీ రూమ్లో లేడు, అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు లేడు. అయితే నేను మెట్లు దిగుతున్నాను అనమాట. బయటికి వెళ్ళి పర్మిషన్ అడిగి వార్డెన్ సార్ని బయటికి వెళ్ళి 1,500 కూడా తీసుకుని వచ్చి కడేద్దామని. అయితే ఆ పరిస్థితుల్లో ఏమైందో తెలుసా, ఆయన ఏం చేశాడంటో తెలుసా, ఆ సారు నేను ఎంత కట్టాలో ఫీజు అది ముందే ఆయన లిస్ట్లో చూసుకున్నాడు. ఆయన డీన్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. ఈ యొక్క ఫీజులు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అయితే ఆయన పక్కకు పిలిచాడు అనమాట. పిలిచి, జాషువా, ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ యువర్ క్లాసెస్ అన్నాడు. నువ్వు క్లాసులు మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదన్నాడు. సరే సార్, మరి నేను పర్మిషన్ అడిగి బయటకు వెళ్ళాలి అన్నాను. ఎందుకు అన్నారు. ఎందుకు అని అంటే ఒక పర్పస్ ఉంది అన్నాను. అంటే సరే అయితే అని 1,500 రూపాయలు, కరెక్ట్గా 1,500 రూపాయలు నా యొక్క జేబులో ఇలా పెట్టాడు అనమాట. నేను ఇప్పటికి కూడా ఆశ్చర్యపడిపోతూ ఉంటాను. ఎందుకంటే నేను ఆయనకి చెప్పానా ఏమని, నాకు 1,500 కావాలని చెప్పానా. ఆయన ఏం చేశాడు, ఆ పుస్తకంలో రిజిస్టర్లో ఎంత కట్టాలి అని చూశాడు. నేనేం చెప్పలేదు. ఆయన్ని సెమిస్టర్ బ్రేక్ అయ్యాక ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాం కానీ ఏ సార్ని కలవలేదు నేను. అయితే ఆ సార్ ఎలా తెలుసుకున్నాడో నాకు ఈ రోజు వరకు ఆశ్చర్యం. 1,500 రూపాయలకి ఇలా ఇచ్చి వెంటనే వెళ్ళి కట్టేమన్నాడు అనమాట. కట్టేస్తే తర్వాత రోజు ఆయనకి వెళ్ళి ఆ 1,500 రూపాయలు ఇచ్చేస్తే ఆయన కళ్ళలో నీళ్ళు చూశాను. నేను నిన్ను చూసి ఇవ్వడం లేదు, దేవుడు ప్రేరేపించాడు, అందుకు నా 1,500 రూపాయలు నేను నీకు ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా. నీకు అప్పులు బాధలు ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, ద్వారాలను తెరుస్తాడు. ప్రార్థన నీ యొక్క అవసరతను దేవుని ముందు పెట్టినట్లయితే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏ వాడలో ఉండాలి, ఆశీర్వాదం అనేటటువంటి వాడలో ఉండాలి. ఆ యొక్క 3 అంతస్తులు కలిగినటువంటి వాడలో ఎవరిని ప్రవేశపెట్టాడు దేవుడు? నోవాహు గారి కుటుంబాన్ని రక్షించడానికి ఆయన గ్రేట్ పర్పస్ అయ్యి, గొప్ప కారణమయ్యి ఆయన రక్షించాడు. తర్వాత మనం చెప్పుకోవాలంటే ఈ రోజున మన ముత్తాత ఎవరు అని అంటే మన నోవాహు గారనే చెప్పుకోవాలి. ఎవరండి మన ముత్తాత ఎవరు? నోవాహు గారు. ఎందుకంటే ఆదాము గారితో అయిపోయింది, తర్వాత నోవాహు గారి తర్వాత దేవుడు ఎక్కడ కూడా ధ్వంసం చేయలేదు. కాబట్టి మీరు అది చూడొచ్చు. 18వ వచనం, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్య నీ కోడనును ఆ ఓడలో ప్రవేశింపవలను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకుంటూ సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతులు నీవు 2 చొప్పున నీ ఓడలోనికి తేవలను, వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. దీన్ని బట్టి ఏం చెబుతానంటే అక్కడి నుంచి మళ్ళీ రీక్రియేషన్ స్టార్ట్ అయ్యిందన్నమాట.
మరలా ఆయన ఏం చేశాడంటే సృష్టిని పునరారంభించాడు అన్నమాట. కనుక మనము సృష్టించినటువంటి దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయనకి విధేయులై, ఆయనకి లోబడి మనము జీవించినట్లయితే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదించాలంటే మనం ఆశీర్వాదం అనేటటువంటి వాడలో ఉండాలి. ఈరోజు నీ సమస్య ఏదైనా కావచ్చు, అది దేవుని ముందు నీవు నిజంగా మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏదైనా గొప్ప కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. He is able to do greatest miracles. ఆయన గొప్ప ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. అంటే నేను గొప్పని కాదు, ఒక మాట చెప్తాను. నేను ఈ రోజున ఇంగ్లీష్ మాట్లాడతా, ఫస్ట్ ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం అనుకుంటారు కొంతమంది. కానీ ఒకటి చెప్తా, నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళేంత వరకు కూడా హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఈ 2 పదాలు తప్ప నాకేం తెలియదు. తెలుసా? హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, అంతే. ఈ 2 పదాలు తప్ప నాకేం తెలియదు. ఒక మలయాళం వాడు వచ్చి ఐ ఆస్క్డ్ యూ టు స్టాండ్ ఓవర్ దేర్ అన్నాడు నన్ను, మా డాడీని. నేను మిమ్మల్ని ఏం అడిగానంటే మీరు అక్కడి నుంచోండి అన్నాడు. నేను ఇలా తెల్లగొల్లు వేసుకుని ఇలా చూస్తున్నాను. అప్పుడు ఎండి చదివేటటువంటి ఒక అన్న ప్రేమ్ కుమార్ అని వచ్చి, తమ్ముడు ఏం లేదు, అక్కడ అడ్మిషన్ జరుగుతుంది, ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టున్న మీ పేర్లు, మీరు వెళ్ళి అక్కడి నుంచోండి అన్నాడు. అప్పుడు అర్థమైంది అన్నమాట. అప్పుడు కొళ్ళు తెరుచుకున్నాను, ఇదా ఇంగ్లీష్ అంటే అని. కానీ ఒకటి చెప్పనా, బైబిల్ పట్టుకుని చెప్తా, ఇంగ్లీష్ భాష నాకు ఎప్పుడో నేర్పలా. నాకు బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడిగాను, నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పరా అంటే నాకు నేర్పలే. దేవుని సన్నిధిలో కన్నీరు గాచి ప్రార్థన చేయగా దేవుడు ఆయన ఆత్మాభిషేకము చేత అభిషేకించగా ఈ రోజున ఇంగ్లీష్ భాషలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరలా నేను, మా నాన్నగారు ఎంతో మంచి గొప్ప ఇవాంజలిస్ట్ అన్నమాట, ఒక సువార్తికుడు. ఎన్నో ప్రాంతాలు ఆయన ప్రాంతము వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చినటువంటి వెంటనే నేను ఏం చేసేటటువంటి వాడిని, నన్ను మా అక్కనే అనేవారు, నేను ఈరోజు ఈ యొక్క ప్రాంతము వెళ్ళి సువార్త చేశాను, పేరు రాయండి, నేను ట్రాక్స్ పంచిపెట్టానని ఎలోన్గా ఆయన ఒక్కడిగా వెళ్ళి సువార్తను ప్రకటించి 436 గ్రామాలు ఆయన సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ఆశీర్వాదము మా కుటుంబం మీదకు వచ్చింది. హల్లెలూయా. మీ కొడుకులు బాగోకపోవచ్చు, నీ కూతురు బాగోకపోవచ్చు, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వేధించవచ్చు. ఒక్కటి చెప్తా, మీరు దేవునితో సహవాసం కలిగి ఉంటే నీ కుటుంబము రక్షణ అండ్ ఆశీర్వాదం అనేటటువంటి వాడలో ఉంటుంది. హల్లెలూయా. వారి జీవితాలను మార్చుతాడు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, తల్లులు ఏంటంటే నా కొడుకు ఉద్యోగం లేదు, కుమార్తెకు ఉద్యోగం లేదని. ప్రార్థన చేయి, ఉద్యోగం రాకపోతే దేవుడు చూసుకుంటాడు. అయితే నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు సంఘము లేదు, సేవ లేదు, ఏమీ లేదు. మా నాన్నగారు సువార్తికుడు అంటే ఏం లేదు, బోర్ర పట్టుకుని బయటికి వెళ్ళిపోవడమే, ఏం లేదు. అందరూ నేను బైబిల్ ట్రైనింగ్కి పంపిస్తుంటే, నిన్న చిన్నప్పుడే నన్ను దేవుని సేవకు సమర్పించారు. అయితే బైబిల్ ట్రైనింగ్కి పంపిస్తుంటే అందరు బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, అందరూ కూడా ఎందుకు బైబిల్ ట్రైనింగ్ పంపిస్తున్నారు, ఏదో జాబ్ చేయించుకోవచ్చు కదా, మీ పరిస్థితి బాగలేదు కదా పాస్టర్ గారు కుటుంబం అంటే అని చాలామంది అంటున్నటువంటి సందర్భాల్లో కూడా నేను, మా కుటుంబం అందరం కూడా ఆ బిడ్డను ఎవరికి సమర్పించాం, దేవునికి సమర్పించాం. అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ డౌట్, ఏ సందేహం లేకుండా నేను కూడా ప్రార్థన చేసుకుని బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళా. దేవుడు మొట్టమొదటిగా నాకు నేర్పించింది ఇంగ్లీష్ భాష, రెండవదిగా నాకు నేర్పించింది ఈ థియాలజీ అనేది వేదాంత విద్యను నేర్పించాడు. మూడవదిగా నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఎవరి అండర్లోనే కూడా నేను పని చేయకూడదు, ఎందుకంటే అది నాకు ఇష్టం లేదు. యు హ్యావ్ కాల్డ్ మీ విత్ ఎ పర్పస్, నువ్వు ఒక కారణము చేత నన్ను పిలుచుకున్నా కాబట్టి నేను నీ క్రింద పని చేయాలి కానీ ఏ మనుషుని కింద పని చేయను అని దేవునితో నేను మాట్లాడినప్పుడు దేవుడు నాకు దర్శనం ఏమి ఇచ్చాడో తెలుసా?
నువ్వు వెళ్ళే ట్రైబల్ అంటే గిరిజన ప్రజల మధ్యకు వెళ్ళి నువ్వు సేవ చేయమన్నాడు. ఇంకోటి, యూ విల్ బి ప్లాంటింగ్ ద చర్చెస్. నువ్వెన్నో సంఘాలను కడతావు. అంటే సంఘాలను కట్టడం అంటే ఏ సంఘాలు అంటే ఇలాగ జనం రూపంలో కట్టడం వేరు, అంటే ఇంకో సంఘాలు బిల్డ్ చేయడం అంటే చర్చిల్ని నిర్మించడం అనేది వేరు. నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక 2021వ సంవత్సరమున దేవుడు నా చేత మంచి మందిరం కట్టించాడు. హల్లెలూయా. ఆ మందిరం ఎంత మిరకలో తెలుసా? ఒక ఆయన, నువ్వు ట్రైనింగ్ అయిపోయింది, నువ్వు సేవలో ఉన్నావు, నీకేం కావాలి అంటే, నేను అప్పుడు ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకుండా ఆయన అడిగాను, ఏంటంటే నాకు కారు కావాలన్నాను. అది కూడా షికారు చేయడానికి కాదు, దేవుని సేవలో అనేకమైనటువంటి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయాలనేటటువంటి భారంతో అడిగాను. దానికి నా దగ్గర డబ్బు సిద్ధంగా ఉంది, సరే నేను పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నీకు చర్చ్ లేదంటున్నావు, ఇటేపు కారు కావాలన్నావు, అది నీ డెసిషన్, నువ్వే నిర్ణయించుకో అన్నాడు ఆయన. చర్చ్ ముఖ్యమా కారు ముఖ్యమా చెప్పండి, ఎవరైనా మీ సంఘస్థులు అందరూ చెప్పండి. ఒకవేళ కారు ఉందనుకోండి, వెనకాల ఎదరు కూర్చుని నేను వాక్యం చెప్తే ఎంతమంది కూర్చోవచ్చు? ఒక 5గురు 6గురు, లేకపోతే గట్టిగా అయితే మహా అయితే 8 మంది కూర్చోవచ్చు. అందులో ఆరాధిస్తారా? ఆరాధించవచ్చు, కానీ సంఘం అనేది వేరు. కాబట్టి చర్చ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ నీడ్ అన్నాను. అయితే నాకేం తెలియదు, ఆయన నన్ను టెస్ట్ చేసి నన్ను పరీక్షించాడు. నాకేం తెలియదు, నీకు డబ్బులు పంపిస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు. నువ్వు కారు కొనుక్కుంటావో చర్చ్ కట్టుకుంటావో నీ ఇష్టం అన్నాడు. ఒకటే అన్నాను, నేను చర్చ్ కట్టుకోవడానికి సిద్ధపడ్డాను అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో కాదు, ఆ ఆవిడ ఏంటి రోజు సారి వేసుకుని ఉన్నారు కదా, అక్కడ వరకు మా చర్చ్ ఉంటుంది. ఇంకా కొంచెం వెనక్కి ఉంటుంది, ఆ మెట్ల వరకు మా చర్చ్ ఉంటుంది. చిన్నదే. ఈ రోజున దేవుడు ఆ చిన్న దాంట్లో నేనేం చేశానో తెలుసా? నాకున్నటువంటి కోరిక ఏంటి? నాకు కారు కావాలి. ఏం కావాలా? కారు కావాలి. ఆ కారు డబ్బులల్లా నేను దేనికి పెట్టాను? దేనికి పెట్టుబడి పెట్టాను. అయితే దేనికి పెట్టుబడి పెట్టాను? చర్చికి పెట్టుకున్నాను. ఈ రోజున ఆ చర్చికి పెట్టుబడి పెట్టాను కనుక దీనికన్నా 2 అంతల మందిరాన్ని నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను ఒకటి అనుకున్నాను, ఏంటంటే కారు అనేది తీసుకోను. ఒకవేళ దేవుడే లేకపోతే ఎవరైనా వచ్చి నీ కారు ఇస్తానంటే నేను తీసుకుంటాను, అప్పటి వరకు నేను అడగనని, నేను ఓపిక ఉన్నంత వరకు నేను బండి మీద సేవ చేస్తాను నేను నిర్ణయించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తువాడు మన యేసయ్య. నీ కుటుంబంలో ఏ పరిస్థితి అయినా, అది మాంత్రిక రోగముతో ఎవరైనా బాధపడచ్చు, మన దేవుడు శక్తిమంతుడు. జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్. ఆయనలో విశ్వసించండి. ఆయన శక్తిమంతుడు, గొప్ప కార్యములు చేయవాడు. ఈ లోకమునకు అర్థం కాకపోవచ్చు, కానీ నీ కుటుంబము ముందు కట్టుకోవాలి అంటే వస్తున్నటువంటి నీవు ఒక మంచి కమిట్మెంట్తో నువ్వు ప్రార్థన చేయాలి. ఏమనంటే, నా కుటుంబంలో వీరు మారలేదు ప్రభువా, వీరు మార్చండి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప రీతిగా నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మారుస్తాడు. మన భక్తుల జీవితాలు చూసినట్లయితే నాకు మోషే గారి జీవితం అంటే చాలా ఇష్టం. దేవుడు పిలుచుకున్నప్పుడు మోషే గారు చెప్తూ ఉన్నాడు కదా, ఐ వాజ్ నాట్ ఎలాక్వెంట్ ఇన్ స్పీకింగ్. నేను మాట్లాడడానికి, లేకపోతే నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడనని చెబుతూ ఉన్నాడు. ఎవరు? మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒకటి చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. సో ఆ మాట పట్టుకొని నేను ప్రార్థన చేస్తే దేవుడు నా నోటికి తోడుగా ఉండి నడిపించాడు. హల్లెలూయా. పాస్టర్ గారు ఇందాక చెప్పారు కదా, బైబిల్ కాలేజీలో నేను చదివి ఇప్పటికీ గ్రాడ్యుయేషన్ అయ్యి 3 సంవత్సరాలు అయిపోయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా నాకు కాల్ వస్తుంది కాలేజ్ నుంచి, నన్ను వీడియో చేయమంటారని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈవెన్ వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ కూడా పొద్దున్న అంటున్నాడు, మార్నింగ్ ఫోన్ కాల్లో మాట్లాడితే అంటున్నాడు, అన్న సడన్ సర్ప్రైజ్ ఇచ్చినట్టు నువ్వు వీడియోలో కనబడ్డం ఏంటన్నా అంటున్నాడు. అంటే దేవుని చిత్తం తమ్ముడు అన్నాను.
హల్లెలూయా. నేను చెప్తున్నాను మరలా, మీ యొక్క సంఘ బిడ్డ, అలాగనే సంఘంలో పాస్టర్ గారి బిడ్డ అయినటువంటి ప్రశాంత్, నేను చెప్తున్నాను, ఆ కాలేజీకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు నిజంగా వాళ్ళు హార్డ్ వర్క్ చేసినట్లయితే ఆశీర్వదింపబడి బయటకు వస్తారు. కాబట్టి అక్క ప్రశాంత్ ఏమిటంటే అలా వెళ్ళాడు కదా, ఎంతో ఆశీర్వదింపబడి బయటకు వస్తారని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ఆ బిడ్డ గురించి మీరు కూడా ప్రార్థన చేయాలి. ఒక మంచి సేవకుడు, యవ్వన సేవకుడు మీకు కావాలి. అది ప్రశాంతిని దేవుడు వాడుకొనుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన మనం విడిచి వెళ్ళిపోతాం, కానీ మనల్ని ఆయన విడువడు. నిజంగా ఆయన మనల్ని విడిచి వెళ్ళినట్లయితే ప్రచండ వర్షం ఎలా వచ్చిందో ఇప్పుడు ఏదోటి వచ్చేద్ది అనమాట. కాబట్టి యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చెప్తున్నా, జస్ట్ కమిట్ యువర్ సెల్వ్స్ టువర్డ్స్ గాడ్. మీ యొక్క జీవితాలు దేవుని చేతిలో పెట్టండి చాలు. పెడితే దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఒకటి సామెత ఉంది, అది కోట్ అన్నమాట. సేవకుడు శరీర కార్యాలకు, లోక కార్యాలకు ఎప్పుడైతే గుడ్ బై చెప్తారో ఆయనకి మించినటువంటి గొప్ప కార్యాలు ఎవరో చేయలేరు. కాబట్టి మేమందరం కూడా సేవకులంటే ఈ రోజున ఏదో సంపాదించుకోవాలని కాదు, ఒక కుటుంబముగా మేమందరినీ కూడా పోగేసి ఆశీర్వాదం అనేటటువంటి వాడలో పోగు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నా. మీ పాస్టర్ గారు ప్రతి శుక్రవారం కావచ్చు, బుధవారం కావచ్చు, ఆదివారం కావచ్చు సర్మన్స్ ప్రిపేర్ చేయాలంటే ఒక అరగంట చాలు. నేను చెప్తాను, నేను థియాలజియన్ చదువుకున్నాను, 4 సంవత్సరాలు చదువుకున్నాను. నేను చెప్తాను, మంచిగా సర్మన్ ప్రిపేర్ చేసుకోవాలంటే 1 గంట పడద్దు, అతి తక్కువ అయితే, ఎక్స్పీరియన్స్డ్ అయితే. ఈ గంటల సమయం మేము హెచ్చించి ఇలా వాక్యం చెప్పడానికి వస్తున్నామంటే, నేనే కాదు మీ పాస్టర్ గారు కూడా వస్తున్నామంటే ఏ కారణం లేదు, మిమ్మల్ని దేవుని రాజ్యంలో చేర్చడానికి మాత్రమే. కుటుంబముగా నీవు ఆశీర్వదింపబడాలి అంటే నీవు దేవుని వాక్యమునకు లోబడాలి. లోబడినప్పుడు దేవుడు నీ కుటుంబ పరిస్థితులను అందరూ కళ్ళు మూసుకొని, నీ సమస్యలు ఏదైనా ఉన్నదా, ఏ బాధ కావచ్చు, అది నీ సమస్యను చెప్పుకోలేక నీవు బాధపడుతూ, నీలో నువ్వే కృంగిపోతూ, నాకెవరున్నారయ్యా, యేసయ్యా నాకు నీవు తప్ప ఎవరున్నారయ్యా అని నీవు అనుకుంటూ ఉన్నావా? నీ బంధువులే నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, నీ స్నేహితులే నిన్ను ఎడబాపి ఉండవచ్చు. But our Lord Jesus Christ will never forsake you. ఆయన ఎప్పుడు మర్చిపోడు. అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి నామాన్ని మహింపడతామా? హల్లెలూయా. యేసు నీ ఆశీర్వాదం అనేటటువంటి ఓడలో ఆనాడు భక్తుడైనటువంటి, నిజాయితీ పరుడైనటువంటి, నీతిమంతుడైనటువంటి, యథార్థవంతుడైనటువంటి నోవాహు గారి కుటుంబాన్ని రక్షించిన రీతిగా నా కుటుంబాన్ని కూడా నీవు రక్షించు ప్రభువా అంటూ ప్రార్థన చేయగలవా? యేసయ్యా నీ యొక్క గొప్ప రక్షణ భాగ్యము నేను కలిగి ఉండాలి నాయన. ఇన్ని సంవత్సరాలుగా నేను నీ యొక్క సన్నిధానములోనికి వచ్చినా సరే నేను సంపూర్ణమైనటువంటి మారు మనసు లేక ఉన్నానేమో. ఆ మారు మనసు పశ్చాత్తాపము ఈరోజు నీ యొక్క పరిశుద్ధాత్మ తాకిడి ద్వారా నాకు కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా. Let's all worship God. అందరూ కూడా మన దేవుని నామమును మహిమపరచా. Our God is in our midst. దేవుడు మన మధ్యన ఉన్నాడు. Hallelujah. We worship you, God. We worship you, God. Hallelujah.